ఎంతో మంది సంతానం లేని వాళ్ళకి సంతానం, కోటి సమస్యలు ఉన్న వాళ్ళకి పరిష్కారం చూపించిన అద్భుతమైన ఆలయం ఇది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కింద సుమారు 100 సంవత్సరాల నుంచి ఒక 14 అడుగుల సర్పం నివాసం ఉంటుంది. ఇప్పటికి కూడా ఈ పాము ఇక్కడే ఉంది. ఈ సర్పం ఇప్పటి వరకు ఎవరికి హాని కలిగించినట్టు చరిత్ర లేదు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవ్వరూ కూడా పాము కాటుకు చనిపోలేదు. ఈ పాము ఇప్పటికి కూడా ఈ గుడి కింద ఉన్న 8 రంధ్రాల నుంచి ఏదో సమయంలో రోజు బయటకు వస్తుంది. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎన్నో సార్లు చూశారు. ఇది మామూలు పాము కాదు, దేవతా సర్పం అంటుంటారు. నాకు కూడా నా జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు అది పరిష్కారం కావాలని స్వామికి మొక్కుకుంటే దాన్ని పరిష్కరించారు. మొక్కు తీర్చుకోవడానికి ఈ ఆలయానికి వచ్చినప్పుడు నాకు ఒక అద్భుతమైన సన్నివేశం కనిపించింది. నాతో పాటు ప్రదక్షిణ చేస్తున్న వ్యక్తి ఒక ముస్లిం. తాను ఒక ముస్లిం అయినా ఈ ఆలయం అంటే ఎంతో నమ్మకమని, ఎన్నో సార్లు స్వామి విగ్రహం కళ్ళు అటు ఇటు తిప్పినప్పుడు తన కళ్ళారా చూశారని చెప్పారు. వాళ్ళ అమ్మగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇదే ఆలయంలో వచ్చి హోమం చేస్తుంటే ఈ సర్పం వాళ్ళ ఇంటికెళ్ళి కనిపించిందని, తర్వాత వాళ్ళ అమ్మగారికి నయమైందని ఆ ముస్లిం అతనే చెప్పారు. నాకు చూడ్డానికి చిన్న ఆలయంలో కనిపిస్తున్న ఈ ఆలయం దగ్గర ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఈ ఆలయం అర్చకుడు